హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో లీటర్ పాలతో 15 రోజుల్లో అరకిలో నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా ఈ వీడియోలో చూపించాను. సంక్రాంతి పండుగ వస్తుంది కదా, స్వీట్స్ తయారు చేయడానికి ప్రతి ఒక్కరికి నెయ్యి చాలానే అవసరం అవుతుంది. ఇప్పటి నుంచి నేను చెప్పిన ఈ ప్రాసెస్ని మీరు స్టార్ట్ చేసినట్టయితే సంక్రాంతి కల్లా 1 కిలో వరకు తాజా నెయ్యి మీరే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా. మరి ముందుగా పాలు కాచుకోవడం కోసం ఒక గిన్నెలో చిక్కగా ఉండే గేదె పాలు 1 లీటర్ తీసుకున్నాను. పాలు కాచే గిన్నె కొంచెం పెద్ద సైజు ఉన్నది, లోతుగా ఉన్న గిన్నె తీసుకుంటే పాలు మరిగేటప్పుడు పైకి పొంగిపోకుండా ఉంటాయి. ఈ పాలు మరిగించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని మంటను సిమ్లో పెట్టి 10-12 పొంగులు వచ్చేంత వరకు బాగా మరగనివ్వాలి. పాలు మరిగేటప్పుడు మంటను సిమ్లో పెట్టే మరిగించాలి. హైలో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టినా పాలు పొంగిపోయి వెన్నంతా బయటికి పోతుంది. ఇలా 10-12 పొంగులు వచ్చి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా ఎక్కువసేపు మరిగితే పాలు రెడ్ కలర్లో మారిపోయి పెరుగు టేస్ట్ ఉండదండి. ఇలా 10-12 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ గిన్నెలోనే పాలు వదిలేయకుండా తోడు పెట్టుకునే వేరే ఒక గిన్నెలోకి వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మరిగిన వెంటనే పాలను ఒక గిన్నెలో వేసుకోవడం వల్ల మేగడ వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. కాచిన పాలను అదే గిన్నెలో వదిలేస్తే మేగడంతా ఆ గిన్నె చుట్టూ పట్టి కొంత మేగడ వేస్ట్గా పోతుంది. అలా కాకుండా ఇలా వెంటనే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మేగడ వేస్ట్ అవ్వదు. ఇప్పుడు ఈ పాలను గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. గోరువెచ్చగా అయిన పాలల్లో కొద్దిగా పెరుగు వేసుకుని తోడు పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన పాలు తోడు పెడితే తోడుకోవండి. గోరువెచ్చగా ఉన్న పాలను మాత్రమే తోడుపెట్టి 5-6 గంటలు పక్కన పెట్టుకోవాలి. శీతాకాలం కనుక కొంచెం వేడిగా ఉన్న ప్రదేశంలో పెడితే పెరుగు తొందరగా తోడుకుంటుంది. ఫ్రెండ్స్, పెరుగు అయితే తోడుకుపోయింది. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే దీనిపైనుంచి మేగడని తీసుకుందాం. అప్పుడు థిక్గా వస్తుంది. నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఇలా పెరుగు పైనుండే మేగడంతా ఒక గిన్నెలో వేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి ఎంత థిక్గా వచ్చిందో కదా. ఇలా తోడుపెట్టిన పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడు మేగడ తీసుకుంటే ఈ విధంగా థిక్గా వస్తుంది. ఇలా తోడుపెట్టిన పెరుగులో నుంచి పైనుండే మేగడ మొత్తం ఒక గిన్నెలో వేసుకుని మిగిలిన పెరుగుని మామూలుగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇలాగే ప్రతిరోజు అంటే ఒక 15 రోజుల పాటు నేను పెరుగు పైన మేగడ్ని కలెక్ట్ చేసుకున్నాను. కొంతమంది పాల మేగడతో వెన్న చేస్తారు. అలా చేసిన దానికి ఇలా పెరుగు పైన ఉండే మేగడతో నెయ్యి చేసిన దానికి టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, 15 రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదంతా నేను కలెక్ట్ చేసుకున్న పెరుగు పైనుంచి తీసిన మేగడండి, పాల మేగడైతే కాదు. ఇప్పుడు వెన్న చేసుకోవడానికి ఈజీ ప్రాసెస్ చూపిస్తాను. దానికోసం మిక్సీ జార్లలో ఉండే జ్యూస్ జార్ తీసుకోవాలి. ఇందులో మనం తీసుకున్న మేగడ పూర్తిగా వేయకుండా సగం వరకు వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. వట్టి మేగడ మాత్రమే గ్రైండ్ చేయండి, నీళ్లు వేయద్దు. ఇలా మేగడ మాత్రమే గ్రైండ్ చేసుకుంటే అది థిక్ క్రీమ్లా తయారవుతుంది. చూసారు కదా, 1 నిమిషం గ్రైండ్ చేసేసరికి ఇలా క్రీమ్లా ఉంటుంది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ముందే వాటర్ వేసేస్తే వెన్న రావడానికి ఎక్కువ టైం పడుతుంది, అంటే ఎక్కువసేపు గ్రైండ్ చేయాల్సి వస్తుంది. ఇలా క్రీమ్లా అయిన తర్వాత వాటర్ వేసి 1 నిమిషం గ్రైండ్ చేస్తే వెంటనే వెన్న వచ్చేస్తుందండి. 1 నిమిషం తర్వాత చూడండి, వెన్నంతా చక్కగా వచ్చేసింది. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన మేగడంతా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఇందులో నుంచి వెన్న తీసుకుందాం. ఫ్రెండ్స్, చేత్తో చేస్తే ఇదంతా రావడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసాం కాబట్టి 5 నిమిషాల్లోనే వెన్న ఈజీగా వచ్చేసింది. ఈ ప్రాసెస్ మీకు నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
ఇప్పుడు ఈ మజ్జిగలో నుంచి వెన్నంతా సెపరేట్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా మజ్జిగలో నుంచి వెన్న మొత్తం సెపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మజ్జిగ వేస్ట్గా పడైన అవసరం లేదు. దీన్ని తాగడానికి వాడుకోవచ్చు, లేదా దీంతో మనం చల్లపునుకులు చేసుకోవచ్చు. ఇలా దేనికైనా వాడుకోవచ్చండి. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు నెయ్యి కాచుకోవడం కోసం వెన్నను 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. నెయ్యి పని లేదు, వెంటనే కాయన అవసరం లేదు అనుకున్నప్పుడు ఈ వెన్నను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలల పైన నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కూడా ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాతే పెట్టుకోవాలి. అలా చేస్తే వెన్న స్మెల్ రాకుండా 3 నెలల తర్వాత నెయ్యి కాచుకున్నా ఫ్రెష్గానే ఉంటుంది. నేనైతే ఈ వెన్నతో నెయ్యి కాచి చూపిస్తాను. ఇలా 2 సార్లు కడిగిన తర్వాత నెయ్యి కాయడానికి కాస్త మందంగా ఉండే ఏదైనా ఒక ప్యాన్లో ఈ వెన్నంతా వేసుకుని స్టవ్ మీద పెట్టి మంటను సిమ్లో ఉంచి మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ నెయ్యి తయారయ్యేంత వరకు మరిగించాలి. మనం తీసుకునే వెన్న క్వాంటిటీని బట్టి నెయ్యి తయారవడానికి టైం పడుతుందండి. ఇలా మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉంటే గిన్నె అడుగున మాడిపోకుండా చక్కగా కాగుతుంది. వెన్నంతా కరిగి ఇలా తిక్కుగా పాలల్లా ఉన్నది తేటగా అయ్యేంత వరకు మరగనివ్వాలి. ఫ్రెండ్స్ చూడండి, ఆల్మోస్ట్ నెయ్యి అయితే కాగిపోయినట్టే. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసినా నెయ్యి కమ్మదనం ఉండదు. అలాని ఎక్కువసేపు కాగినా కలర్ మారిపోతుంది. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కాగితే నెయ్యి చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే స్టవ్ మించి కిందకి దించానండి. స్టవ్ మించి దించిన తర్వాత కూడా ప్యాన్ వేడికి ఇంకా కాగుతూ ఉంది కదా, మరీ ఎక్కువసేపు మరిగించిన కలర్ మారిపోయి నెయ్యి టేస్ట్ మారిపోతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నెయ్యి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ మించి దించి చల్లారిన తర్వాత మనం చూసినట్టయితే ఈ విధంగా ఉండాలి. అప్పుడే నెయ్యిను పర్ఫెక్ట్గా కాచినట్టు. చూసారు కదా, నెయ్యి గోల్డెన్ కలర్లో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఇదంతా ఒక గాజు సీసాలోకి కానీ లేదా స్టీల్ డబ్బాలోకి కానీ ఫిల్టర్ చేసుకుని స్టోర్ చేసుకోవడమే. ప్లాస్టిక్ డబ్బాలో మాత్రం వేయకండి. నెయ్యి ఎప్పుడు గాజు సీసాలో కానీ లేదా స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, 15 రోజుల్లో 1 లీటర్ పాలతో 1/2 కిలో నెయ్యి ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా. ఇలా ఈ ప్రాసెస్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒక 20 రోజుల్లో సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేశారు అంటే సంక్రాంతి కల్లా స్వచ్ఛమైన నెయ్యిని బయట కొనే పని లేకుండా మీ చేతులతో మీరే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share, comment and subscribe to my channel.